వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి మరీ దారుణం ఫ్రెండ్స్. ఏమైంది రావు గారు, మీ అబ్బాయికి పెళ్లి చేయట్లేదు, మీ అమ్మాయికి పెళ్లి, మనం పాజిటివ్ అన్న ఇంకా బెటర్ ఏమో, కానీ దానికంటే దారుణంగా ఉంటుంది వాళ్ళ ఆవేదన, వాళ్ళ మనోవేదన. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, వీలైతే షేర్ చేయండి. ఎందుకంటే మన కమ్యూనిటీల్లో ఎవరైనా పాజిటివ్ కమ్యూనిటీలో ఈ యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే ఆ గ్రూప్స్లో కూడా పెట్టండి ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబర్ పెరిగితే విషయం అనేది అందరికీ చేరుతుంది, సబ్జెక్ట్ అనేది అందరికీ అర్థమవుతుంది, పాజిటివ్ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా సరే. కాబట్టి ప్లీజ్ 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 ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగనే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ విఆర్కే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విఆర్కే. ఈ వీడియో ఏంటంటే తప్పొకరిది, శిక్ష అనుభవిస్తున్నవారు ఒకరు. అంటే తప్పొకరిది అంటే ఇక్కడ నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, కొంతమంది పిల్లలు పెళ్లి కాకుండా ఉన్న అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆవేదన గురించి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు బాధపడుతుండొచ్చు. తప్పు అని అంటే మేమేదో తప్పు చేస్తే హెచ్ఐవి వచ్చిందని కాదు. హెచ్ఐవి ఏ రకంగానే రావచ్చు, ఒక ఓన్లీ ఫర్ సెక్సువల్ ఒకటే అని కాదు, అది 4 రకాలుగా దేనివల్ల రావచ్చు. అది అనవసరమైన విషయం, ఎలా వచ్చింది అనేది అనవసరమైన విషయం, అది పక్కన పెట్టండి. అయితే ఈ పిల్లల యొక్క తల్లిదండ్రుల ఆవేదన అనేది ఎలా ఉంటుంది, వాళ్ళ మానసిక పరిస్థితి అనేది ఎలాగా ఉంటుంది. ఎందుకనంటే ఒక 26, 27 నుండి 30 సంవత్సరాల మధ్యలో కనుక మీరు ఉండుంటే కనుక, అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి మరీ దారుణం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడికైనా వాళ్ళ బంధువుల ఇంటికి కానీ లేదంటే ఏదైనా పెళ్ళికి కానీ వెళ్తే వాళ్ళు ఫస్ట్ అడిగేది, మీ అబ్బాయికి ఇంకెప్పుడు పెళ్లి చేస్తారు, మీ అమ్మాయికి ఇంకెప్పుడు పెళ్లి చేస్తారు, ఎందుకు చేయట్లేదు, ఇక్కడ సంబంధం ఉంది, లేకుంటే ఏ కారణం వల్ల చేయట్లేదు. వెళ్తే చాలు ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. ఇది బయట చెప్పలేము, హెచ్ఐవి పాజిటివ్ అన్న విషయం బయట చెప్పడానికి లేదు. సో మరి ఎందుకు పెళ్లి చేయట్లేదని చెప్పలేరు. వాళ్ళ మానసిక పరిస్థితి మీకు చెప్పకుండా, బయట ఎవరికి తెలియకుండా, ఇంట్లో వాళ్ళిద్దరి పరిస్థితి, తల్లిదండ్రుల పరిస్థితి దారుణం ఫ్రెండ్స్. అది నరకంతో సమానం. పాజిటివ్ అన్న ఇంకా బెటర్ ఏమో, కానీ దానికంటే దారుణంగా ఉంటుంది వాళ్ళ ఆవేదన, వాళ్ళ మనోవేదన. ఒక శిక్షే అది. ఇంకా అంటే నన్ను అడిగితే మాత్రం శిక్ష అంటే, ఎందుకంటే నేను ఎంతోమంది పేరెంట్స్తో మాట్లాడుతున్నాను. సార్ ఒక పెళ్లికి వెళ్ళాను సార్, అక్కడ వెళ్ళగానే ఏమైంది రావు గారు, మీ అబ్బాయికి పెళ్లి చేయట్లేదు, మీ అమ్మాయికి పెళ్లి చేయాలి, ఇక్కడ మన చుట్టాలలో ఒక అబ్బాయి ఉన్నాడు, లేకుంటే ఒక అమ్మాయి ఉంది, అరే మంచి సంబంధం రావు గారు. తను ఏం చెప్పలేడు, సైలెంట్గా వినడమే. ఒక భయం లోపల, పైకేదో గంభీరంగా కనబడుతున్నారు కానీ లోపల వాళ్ళ భయం దారుణంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకని పేరెంట్స్, తల్లిదండ్రులు, అలాగనే సొంత అన్ననో లేకుంటే సొంత అక్కనో, వీళ్ళందరి పరిస్థితి, అరే అందరం సెటిల్ అయ్యాం, అంతా బాగుంది, వీళ్ళకి పెళ్ళి అయితే బాగుండు, మా అన్నకి పెళ్ళి అయితే బాగుండు, లేకుంటే మా చెల్లికి పెళ్ళి అయితే బాగుండు. సో ఫ్రెండ్స్ వాళ్ళ పరిస్థితిని కూడా మీరు కొంచెం అర్థం చేసుకోండి. కాబట్టి ఒకవేళ ఎవరైనా మన పాజిటివ్స్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మ్యారేజ్ చేసుకోవాలని ఉండి, ఎందుకులే నాకు మ్యారేజ్ 30 years ఉన్నాయి, మా అబ్బాయి ఎందుకో మ్యారేజ్ చేసుకోనికి ముందుకు రావట్లేదు సార్, ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు మ్యారేజ్ వద్దంటున్నాడు సార్ అని చెప్తున్నారు. సో కొంచెం ఆలోచించండి. ఎంతసేపు మీ వేనే కాదు, వాళ్ళ వేని కూడా అర్థం చేసుకోండి. తల్లిదండ్రులకు మీరు ఇలాంటి గిఫ్ట్ ఇవ్వకూడదు. ఒక మ్యారేజ్ చేసుకొని చక్కని అమ్మాయిని తీసుకొని ఇంట్లో పెట్టండి. ఆ తర్వాత ఒక పాపను ఒక బాబుని ప్లాన్ చేసుకోండి. మీరు డబ్బులు సంపాదిస్తే వాళ్ళకి సంతోషం ఉండదు ఫ్రెండ్స్. అవన్నీ వాళ్ళు ఆల్రెడీ ఆ స్టేజ్ అంతా చూసి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఒక మ్యారేజ్ చేసుకొని ఒక అమ్మాయిని ఇంట్లో పెట్టి ఆ తర్వాత ఒక పాపను బాబును వాళ్ళ చేతిలో పెడితే కోట్ల రూపాయలు సంపాదించిన దానికంటే ఎక్కువ సంతోషం ఉంటుంది. మీ ముందు వాళ్ళు ఏం చెప్పట్లేదు కావచ్చు, కానీ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. నేరం ఒకరిది, శిక్ష ఒకరిది. ఏం తప్పు చేశారని పేరెంట్స్కి ఎందుకు శిక్ష చేయాలి మనం? కాబట్టి పాజిటివ్ మ్యారేజ్లో మీకు ఏమైనా అనుమానాలు, అపోహలు ఏమైనా ఉంటే ఒకసారి నా దగ్గరకు వచ్చి అడగండి, అంతే తప్ప దీన్ని ఎలా మనం అది చేయాలో చూడండి. అది వదిలేసి ఇంకా నాకు ఎందుకు పెళ్ళి అని చెప్పేసి మీరు ఇలాగే ఉంటే మీ ఏజ్ అనేది దాడుతూ ఉంది. మీ ఏజ్తో పాటు మీలో జబ్బు కంట్రోల్లోనే ఉండవచ్చు, ఏఆర్టీ మందులు వాడుతూ మీ జబ్బు మీరు కంట్రోల్లో ఉండొచ్చు, కానీ తల్లిదండ్రుల ప్రెషర్ పెరుగుతూ ఉంది. తల్లిదండ్రులు ఒక శిక్ష కంటే హెవీగా తీసుకుంటున్నారు. వాళ్ళలో మనోవేదన, మానసిక స్థితి కంప్లీట్గా అందరికీ దూరంగా పోతున్నారు. బంధువులకు, రిలేషన్స్కు, చుట్టుపక్కల ఉన్న నేబర్స్కి అందరికీ. కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏమైందండి, మీ అబ్బాయికి పెళ్లి చేయలేదా, రావు గారు మీ అమ్మాయికి పెళ్లి చేయలేదా, ఎందుకు చేయట్లేదండి అంటే ఆ ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కొంచెం ఆలోచించండి. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మీరు ఇలాంటి గిఫ్ట్ ఇవ్వకూడదు. మీ సోదరికి కావచ్చు, సోదరిని కావచ్చు, మీ బ్రదర్కో సిస్టర్కో ఇలాంటి గిఫ్ట్ ఇవ్వకూడదు. మీరు చేయాల్సింది ఏంటి? ఎందుకని మీరు అసలు పెళ్లి చేసుకోను, నాకు వద్దు అనే ఆలోచన ఎందుకని వస్తుంది అసలు మీకు? పాజిటివ్ లైఫ్ చాలా బ్రహ్మాండమైన లైఫ్ ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలోనే అన్ని జబ్బుల కంటే ది బెస్ట్ జబ్బు హెచ్ఐవి అని నన్ను అడుగుతుంది. నేను చెప్పిన మాట కాదు, WHO చెప్పిన మాట. ఎందుకనంటే మిగతా జబ్బులతో పోల్చుకుంటే ఈ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ సహా అన్నీ చాలా ఉంటాయి. ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని.
హెచ్ఐవి పాజిటివ్కి మేము చెప్తున్నది ఏంటి, గడ్డితో సహా ఎంత తింటే అంత ఆరోగ్యంగా ఉండే జబ్బు ఇది ఒకటే. ఎంత మంచి లైఫ్ ఉంది, బ్యూటిఫుల్ లైఫ్ ఉంది, అందంగా బ్రతకచ్చు, ఆరోగ్యంగా బ్రతకచ్చు. ఇప్పుడు ఇద్దరిద్దరు పిల్లల్ని అంటున్నారు, బ్రహ్మాండంగా ఉంటున్నారు. ఒక నార్మల్ వ్యక్తి 6 గంటలు పనిచేస్తే మన పాజిటివ్ 8 గంటలు పనిచేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులను కూడా దృష్టిలో పెట్టుకోండి, వాళ్ళని శిక్షించకండి. మీరు మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, మీరు ఒక పిల్లల కంటే ఇంకా సంతోషంగా ఉంటారు. డబ్బులు కాదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మ్యారేజ్ కోసం ఆలోచించండి, ఒకసారి నా దగ్గరికి రండి. అలాగే ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను, కొంతమంది క్లయింట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫ్రెండ్స్. మెడిసిన్స్ కావచ్చు, లేకుంటే ఏమైనా సర్జరీస్ కావచ్చు, హాస్పిటల్ విజిట్స్కు. మీకు తోచిన సహాయం ఏదైనా ఉంటే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు హెచ్ఐవి పాజిటివ్కి సహాయం చేయడానికి. అట్లీస్ట్ మన పాజిటివ్స్ అన్న రెస్పాండ్ కాకపోతే బాగుండదు ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం ఆలోచించండి, మీకు తోచింది ఏదో చేయండి. నేను పలానా ఇది చేయండి అది చేయండి చెప్పట్లేదు. మీకు తోచిన సహాయం ఏదైనా ఉంటే నేను మీకు డిస్ప్లేలో ఫోన్పే నెంబర్ ఇస్తున్నాను, దానికి చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేను మీ వీఆర్కే, హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ హెచ్ఐవి మ్యారేజెస్. ఓకే ఫ్రెండ్స్.